ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. డిసెంబర్ 29వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 29వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీరు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీరు చేస్తున్న వాటన్నిటినీ కూడా ఎంతో ఏకాగ్రతతో, తెలివితేటలతో ముందుకు నడిపించుకోగలుగుతారు. పనిలో కొంతవరకు పనిభారం, ఒత్తిడి సహజంగా ఉంటాయండి. అయినప్పటికీ కూడా ఏ విషయంలోనూ కూడా వెనుకంజ వేయకుండా ప్రతి పనిని కూడా మీరు ఎంతో చురుగ్గా ముందుకు తీసుకువెళ్ళటం, తెలివితేటలతో ప్రతి పనిని యథావిధిగా పూర్తి చేసుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఈరోజు పెండింగ్‌లో ఏవైతే పనులు పడిపోయినాయో, అంటే ముందుగా చేసుకోవలసినవి కానీ, చేస్తూ సగంలో ఆగిపోయిన పనులు కానీ, ఇట్లాంటి పనులన్నిటినీ కూడా ఈరోజు మీరు పూర్తి చేసుకోగలుగుతారండి. వాటన్నిటినీ కూడా చక్కగా చక్కబెట్టుకునే అవకాశం మీకు లభిస్తుందండి. కొంతవరకు మీరు ఏది చేస్తున్నా దానిలో ఏ విధంగా చెయ్యాలి అనే ప్రణాళికలు వేసుకుంటూ వెళ్ళటమే మీకు ఈరోజు మరింతగా పనులన్నింటినీ కూడా తెలివితేటలతో సునాయాసంగా పూర్తి చేసే అవకాశాన్ని ఇస్తుందండి. అంటే ఎలా పడితే అలాగా వెళ్ళిపోయి పనులు చేయడం కాకుండా, ఈ పనిని ఇలా పూర్తి చేయాలి, ఈ విషయాన్ని ఇలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక ప్రణాళిక అయితే వేసుకుంటారండి. ఆ ప్రణాళికాబద్ధంగా మీరు ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళటం కూడా మీకు విజయాలనైతే ఇస్తుందండి. ఇక ఆర్థిక పరంగా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైతే మీరు ఆదాయాన్ని పెంచుకోవాలి, రెట్టింపు చేసుకోవాలని ఆశిస్తున్నారో, ఆ విధంగా మీ యొక్క కోరిక అయితే తీరుతుంది. చక్కగా ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే అవకాశాలు మీ చేతికి వస్తాయి. అంతేకాకుండా ఏదైనా కొత్త కొత్త వ్యాపార వ్యవహారాలను ఆసక్తి చూపిస్తూ వాటిని కూడా మీరు చక్కగా చక్కబెట్టుకునే విధంగా మీ యొక్క ఆలోచనలు ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుందండి. పెట్టుబడుల తాలూకా లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈరోజు మీరు చక్కబెట్టుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుందండి. అంటే పనిలో కొంతవరకు మీ ఆదాయం పెరగటం కానీ, అనుకున్న సమయానికి చేతికి డబ్బు రావటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. చక్కగా మీరు ఖర్చులను కూడా ఈరోజు కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అంటే అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లరు. ఏదైతే అవసరమో వాటిని మాత్రమే లెక్కలు వేసుకుంటూ మీరు ఖర్చు పెట్టుకోగలుగుతారు. మిగతా డబ్బు ఏదైతే ఉందో ఆ ధనాన్ని చక్కగా పొదుపు రూపంలో ఉంచుకోవటం, భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడుల కింద పెట్టుకోవటం ఇట్లాంటివి చేయగలుగుతారండి. ప్రతి విషయాన్ని కూడా తెలివితేటలతో మీరు ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవటం వల్ల అన్నీ కూడా విజయాలనిచ్చే విధంగా మీకు ఉండబోతున్నాయండి. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు, మీ సన్నిహితులు, మీకిష్టమైన వ్యక్తులు, మీకంటే పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కొన్ని కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు కొంతవరకు సలహాలను తీసుకుంటూ కూడా అడుగులు వేయగలుగుతారు. అది కూడా మీకు మేలునైతే చేకూర్చబోతుందండి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం కొత్త వ్యక్తులతో చర్చలు జరపటం కానీ, అంటే నూతనంగా ఏదైనా ప్రారంభించాలని నూతన వ్యవహారాల పట్ల ఈరోజు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. ఆ విధంగా కూడా మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా సఫలీకృతం అవుతుందండి. అయితే కొంతమంది విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండవలసి అవసరం అయితే ఉంటుందండి. ఎవరైతే మంచి మాటలు ఆడుతూ మీ ముందు నటిస్తూ ఉంటారో, మీ వెనకాతల మీ గురించి చెడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. అంటే మీరు ఎదిగిపోతున్నారు, మీరు అన్ని విషయాలలోనూ విజయాలు సాధించేస్తున్నారు, వారికంటే ముందు వెళ్ళిపోతున్నారు అనే ఆలోచనతో ఉన్న కొంతమంది వ్యక్తులైతే ఉంటారండి. అటువంటి వారు మీకు తెలిసే ఉంటారు. అటువంటి వారి విషయంలో మీరు కొంతవరకు జాగ్రత్తలను వహించటం, వారు ఏదైనా ప్రలోభపరిచినప్పుడు అంటే, ఇది మనకు అవసరం లేదు, ఈ విషయాలను వదిలేసేయి, లేకపోతే ఈ పనుల్లో నువ్వు వెళ్ళకు, నీకు మంచి జరగదు, ఇట్లాంటివి అంటే మిమ్మల్ని నిరుత్సాహపరిచేలాగా మాట్లాడటం కానీ, లేదా మీ గురించి బయట వ్యక్తుల దగ్గర చెడు ప్రచారాలు చేయటం కానీ, ఇట్లాంటివి చేసే అవకాశం ఉంటుందండి. అటువంటి విషయంలో కొంతవరకు జాగ్రత్తను వహించటం, అటువంటివి ఏవైనా మీ దృష్టికి వచ్చినప్పుడు వాటిని వెంటనే ఖండించడం, ఇట్లాంటివి చేయటం వలన ఈరోజు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పనులు, మీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో చక్కగా తెలివితేటలతో జరుపుకోగలుగుతారు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా వాటి వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి.
అంతేకానీ వారిని చూసి చూడనట్టు వదిలేయటం వల్ల మీకు మీ వ్యక్తిగత వ్యవహారాల మీద కానీ, మీ ఆర్థికపరమైన వ్యవహారాల మీద గానీ దెబ్బ పడే అవకాశం అయితే ఉంటుందండి. అందువల్ల ముందుగానే ముందు జాగ్రత్త తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. ఎంత పని భారం ఉన్నప్పటికీ గూడా మీ ప్రియమైన వ్యక్తులతో కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. వారి సలహాలను ముఖ్యమైన వ్యవహారాల్లో తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైనా వస్త్రాలను కానీ, వస్తు వాహనాలను కానీ కొనుగోలు చెయ్యాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సలహాలు పొందడం కానీ, వారు అన్ని విషయాలలోనూ కూడా మీ నిర్ణయాలను గౌరవించటం కానీ, మీ వెన్నంటే ఉండి ప్రతి పనిని ముందుకు నడిపించటంలో కానీ, మీకు మానసికంగా మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. చక్కగా అందరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి ప్రేమానురాగాలు కుటుంబంలో ఉండటం మానసికంగా మీకు ధైర్యాన్ని ముందుకు నడిపించే విధంగా మీకు ఆలోచనలను కల్పిస్తుందండి. ఇక ఎవరైతే ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఇబ్బంది పడుతున్నారో, చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని పెద్దగా బాధించవండి. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ మీరు ముందుకు మీ పనులను తీసుకువెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజువారీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా చక్కబెట్టుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీరు కోరుకున్న విధంగా చక్కగా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో మీరు మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. పెట్టుబడులు పెట్టే ముందు మరింతగా ఆలోచనలు చేస్తూ మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. కొంతవరకు పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా సకాలంలో మీరు నిర్వర్తించుకుంటూ కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్‌ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం పొందే అవకాశం మీకు ఈరోజు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ముందు చూపుతో ప్రతి అడుగు కూడా వేయగలుగుతారు. భాగస్వాములతో కలిసి చక్కగా చర్చిస్తూ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెళకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో, అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. గౌరవప్రదమైన ఆదాయంతో సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించే అవకాశం మీకు లభిస్తుందండి. వ్యాపారంలో చక్కటి మెళకువలను పాటించగలుగుతారు. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. కోరుకున్న ప్రతి పనిని కూడా ఎంతో తెలివితేటలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. బాధ్యతల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. సమయానికల్లా అన్నింటినీ పూర్తి చేసే విధంగా ప్రణాళికలు వేసుకోగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని తీసుకోవడం, కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ ఆలోచనలను చక్కగా అమలుపరుస్తూ మీ యొక్క బాధ్యతలన్నింటినీ కూడా సకాలంలో కొంతవరకు పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా యథావిధిగా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో పోటీతత్వంతో ముందుకు నడిపించగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీ బంధంలో చక్కటి రోజుగా ఈ రోజైతే ఉండబోతుంది. ప్రతి నిర్ణయాన్ని కూడా మీ భాగస్వామితో కలిసి చర్చించుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. ఇద్దరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ అడుగు ముందుకు వేస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా తెలివైన నిర్ణయాలతో మీ ప్రతి నిర్ణయాన్ని పెద్దల సమక్షంలో తెలియచేస్తూ ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా కొత్త ఆలోచనలతో కొత్త పథకాలతో మీరు మరింతగా తెలివైన నిర్ణయాలతో మీ ప్రతి ప్రణాళికను కూడా అమలుపరుచుకోగలుగుతారండి. అందరూ ఆమోదం కూడా మీకు లభిస్తుంది. చక్కగా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని అమలుపరుస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మీరు కోరుకున్న విధంగా ఏదైనా విషయాలలో మార్పులు జరగటం కానీ, మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరేదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కటి శుభ ఫలితాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలనైతే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.